ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నా యొక్క సాక్ష్యము, నా పేరు షేక్ అల్లా బక్షు, మా నాన్నగారి పేరు షేక్ హుసేని. కాబట్టి నేను ముస్లిం మతంలో నుండి ఈ యొక్క భయంకరమైన ఈ చేతబడి శక్తులతో పీడించబడుతూ ఉంటే ఎవరు కూడా నన్ను ఆదరించలేదు. భయంకరమైన ఆ చేతబడి శక్తుల ద్వారా పీడిస్తుంటే అందరూ కూడా నన్ను హేళన ఎగతాళి చేశారు. మొట్టమొదటిలో నేను మా యొక్క అమ్మ ఆ ముఖం కూడా నేను చూడాల. నన్ను కని మా అమ్మ చనిపోయింది. తల్లి ప్రేమ తెలియని వాడిని. అలాంటి వాడిని దేవుడు నన్ను గొప్పగా ఆయన ప్రేమించి అనేకుల మధ్య, ముస్లింల మధ్య తీసుకుని వెళితే నన్ను అందరూ కూడా నన్ను తరిమి నన్ను అనేక విధాలుగా నన్ను లోన కూడా మసీదులు కూడా రానియకుండా నన్ను అవమానపరిచారు, నన్ను వెలివేశారు. అట్లాగనే కొన్ని జీవితంలో కొన్ని కష్టాలు పడుతూ పనులు చేసుకుంటూ మోటార్ సైకిల్ పనులు అలాగనే మోటారు పని మెకానిక్ పని నేర్చుకుంటూ ఉండగా నా యొక్క ప్రేమను చూసి అక్కడ ఆ నర్సరావుపేట బొరంపేటలో షేక్ మస్తాన్ గారి కుమార్తె షేక్ అర్షిఫూన్కి ఇచ్చి నాకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత నేను కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుంటే నా మీద కొంతమంది బంధువులు, మిత్రులు, స్నేహితులు నా మీద పగబట్టి నన్ను రకరకాలైన చేతబడి చేయించారు. కానీ చేయిస్తే అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళారు. అనేకమైన మంత్రాల వాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు. చిన్నారకట్ల, పెద్దారకట్ల, కనిగిరి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి వెళ్ళిన ఎవరి వల్ల ఆ యొక్క శక్తులను వదిలించడానికి, నన్ను స్వస్థపరచడానికి ఎవరి వల్ల కాకపోతే మళ్ళీ తీసుకొచ్చి నర్సరావుపేటలో నాకు విడిచిపెట్టారు. కానీ నాకు అప్పుడు 2 లారీలు సంపాదించుకున్నాను. ఉన్న 2 లారీలు కూడా అమ్ముకున్నాను. ఆఖరికి చివరికి నాకు పిల్లలు కలిగి ఉన్నారు. 4 కుమారులు, 1 కుమార్తె. వాటిని కూడా అవమానపరుస్తూ ఉన్నారు. మసీదులో పోయినా కానీ బయటికి నెట్టేస్తున్నారు. మీరు మా మతస్థులు కాదు, మీరు వేరే మతస్థులు కాబట్టి మా దగ్గర రావద్దని మమ్మల్ని వెలివేశారు. వెలివేసిన దేవాది దేవుడు నన్ను ప్రేమించి ఆ దేవుడు నన్ను ఆ యొక్క మహాభయంకరమైన చీకటి శక్తుల నుండి విడిపించడానికి దేవుడు గుళ్ళపల్లి, గుత్తికొండ ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. గుత్తికొండలో మా అన్నగారి కుమారుడు బెల్లంకొండ షైదా గారు ఉన్నారు. అక్కడ వాడి పొలం దగ్గర కావిలి ఉంచారు. కావిలి ఉంచితే ఒక్క రాత్రికాల సమయంలో నాలో ఉన్న చీకటి శక్తులన్నీ కూడా ఆ యొక్క పొలంలో ఉన్న పత్తి చేలో ఆ చెట్లన్నీ పీకి పారేశాను. అదే రోజు శుక్రవారము. ఆ శుక్రవారం రోజున అనేకులు కూడా అడవిలో ప్రార్థనకు వెళ్తున్నారు. కావులు మీరమ్మగారి దగ్గరికి వెళ్తుంటే నన్ను చూసి అతను పంట నష్టమైందని నన్ను చితకబాది పడేస్తే వాళ్ళందరూ అతని మీద కోపడి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు. ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లారు. ప్రార్థనా మందిరం తీసుకెళ్ళినప్పుడు కావులు మీరమ్మ గారు ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న చీకటి అనేకమైన శక్తులు బయటికి వెళ్ళిపోయి దేవుడు నన్ను అక్కడే స్వస్థపరిచాడు. అలాగనే అక్కడే ఒక 10 సంవత్సరాలు ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండగా నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ టైంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయము 7వ వచనం నుండి 12 వచనాల వరకు దేవుడు మాట్లాడాడు. ఆయన సేవా పరిచర్య అక్కడ 10 సంవత్సరాలు చేసుకుంటూ ఆమె నన్ను అక్కడ ఉండటానికి కూడా నా భార్య పిల్లల్ని కూడా పిలిచి అక్కడనే ఉన్నాయా అంది. తర్వాత వాళ్ళ పిల్లలు కొన్ని వ్యతిరేకంగా మాట్లాడేటప్పటికి ఆమె కూడా అయ్యా మీ గ్రామానికి వెళ్ళిపో అనగానే మళ్ళీ తిరిగి ఇడికి రాగానే ఇక్కడ ఉన్న మసీదులు మా యొక్క ముస్లింలందరూ కూడా నన్ను అవమానంగా మాట్లాడటం, వెలివేయటము అని నానాక ఇబ్బందులు కలిగిస్తున్నా కానీ ఆ దేవాది దేవుడు ఆ యొక్క ప్రార్థన శక్తి ద్వారా దేవుడు నాకు ప్రార్థన నేర్పాడు. ప్రార్థన నేర్పిన తర్వాత అనేకులకు దేవుడు ఆయన నా ప్రార్థన ఆలకించి వారికి స్వస్థత దయచేస్తున్నాడు. దేవుడు వారి బిడ్డలు లేని వారికి దేవుడు వారికి గర్భఫలాలు దయచేస్తూ ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ చంద్రబాబు నాయుడు కాలనీ నర్సరావుపేటలో 3వ లైన్లో
వేరే కొంతమంది వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు అమెరికా దేశానికి. నేను అల్లభోష్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళాము గన్నవరంలో వాళ్ళని వదిలిటానికి. నాకు తోడుగా వచ్చాను. అయిపోయింది ప్రార్థన. అయిపోయిన తర్వాత వాళ్ళలో ఒక మంచి ప్రార్థన పొర్రాలు ఉందన్నమాట. ఆమె వెంటనే నా దగ్గరికి వచ్చి ఆయనలో చాలా దేవుని శక్తి ఉంది, ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ హోలీ స్పిరిట్కి నేను తట్టుకోలేకపోయాను, ఆత్మ అట్లా కుమ్మరింపబడింది, ఆయన చాలా పవర్ఫుల్, ఆయనలో ఉన్న శక్తి దేవుని శక్తి ఆయనలో ఉంది అని నాకు చెప్పి వెనకాలకు వచ్చి నాకు చెప్పి ఆయన బుద్ధం మీద ఎట్లయితా అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళింది ఆమె. మీరు చేసిన సేవకి ఇది ఒక అణు మాత్రమే. మీరు చేసిన సేవకి ఎవరు కూడా విలువ కట్టలేము. కానీ అంత గొప్ప సేవ, మహాసేవ చేశారు మీరు. చాలా సేవ, గొప్ప సేవ చేశారు. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఓ పరదేశీ, ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ, ఈ లోకమే కడకు రాదు. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్ర ఏయని తెలుసుకో. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్ర ఏయని తెలుసుకో. ప్రభువు నెంబడించుటయని ముఖ్య పాత్రయని తెలుసుకో. ఓ పరదేశీ, ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ, ఈ లోకమే కడుకు రాదు. పరదేశిలై బ్రతికారు మన పితరులు, పరమసియోనుకై ఎదురు చూస్తున్నారు. పరదేశిలై బ్రతికారు మన పితరులు, పరమసియోనుకై ఎదురు చూస్తున్నారు. గడిప్యారు తమ బ్రతుకులను గుడారాలలో, చేసారు దేవుని సేవ.